ఓకే, హాయ్ కమాండర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో మంచి కామెంట్స్ పెడతా ఉన్నారు. సో స్కోరింగ్ గురించి మంచి అందరూ క్రియాసిటీగా ఉన్నారు. సో ఎంత స్కోర్, ఎంత కట్ ఆఫ్లో ఉంటుంది అనేది సో చాలామంది అడుగుతూ ఉన్నారు. సో లైవ్లో కూడా చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కువసేపు మీరు ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎలాంటిది ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను మీ చెంత తీసుకొస్తాను. సో అదే పడగండి. సో మనకున్న సిచ్యువేషన్లో ఆఫ్ టైంలో సో ఖచ్చితంగా మీ గురించి ఆలోచించి కొన్ని వీడియోస్ అనేవి తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది. సో జస్ట్ వెయిట్ చేద్దాం. కొంచెం ఫోన్ సౌండ్ మొత్తానికైతే కన్నా ఈరోజు మనం టాపిక్ ఏంటంటే విజయనగరంలో సో అప్పట్లో 72 పోస్టులు ఎన్నో ఉన్నాయి. సో విజయనగరంలో అప్పుడు ఓపెన్ కేటగిరీలో సో ఎంత ఉన్నది, ఓపెన్ కేటగిరీలో 20% కోట ఇది. సో 143 స్టార్టింగ్ వచ్చేసింది. సో 143 కట్ ఆఫ్. సో ఓసీలో జనరల్ కేటగిరీకి 143 మార్కులు. సో అంటే తర్వాత ఉమెన్కు ఓసీలో 118 మార్కులు. సో ఓసీలో హెచ్జీకి 113 మార్కులు. సో ఓసీలో సిపిపి కోట 111 మార్కులు. ఓసీలో ఎన్సీసీ కోట 140 మార్కులు, చాలా ఎక్కువ వచ్చినాయి, హైయెస్ట్. సో ఓసీలో ఎంఎస్పి కోట 98 మార్కులకు ఉద్యోగం వచ్చింది. ఓకే, సో ఓసీలోనే సిడిఐ 91 మార్కులకు వచ్చింది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 104 మార్కులు బ్రో, ఇది విజయనగరము. సో అండ్ బీసీఏలో మనకు జనరల్ కేటగిరీకి వచ్చేసరికి 127 మార్కులు. ఓకే, సో ఉమెన్ వచ్చేసరికి 102 మార్కులు. ఓకే, సో అండ్ ఇక్కడ హెచ్జీ కానీ సిపిపి కానీ ఇవేమీ లేవు. సో నిల్ అనమాట. సో నెక్స్ట్ మనకు బీసీఏ తర్వాత బీసీబీ. సో బీసీబీలో జనరల్ కేటగిరీ వచ్చేసరికి 128 మార్కులు, 128 మార్కులు. ఓకే, సో తర్వాత బీసీబీలో మహిళలకు వచ్చేసరికి ఉమెన్కు 103 మార్కులు. సో ఇక్కడ సేమ్ మనకు హెచ్జే కానీ సిపి కానీ సో ఇవల్ల ఏమి లేవు. సో ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసింది బీసీసీలో ఉంది. సో బీసీసీలో జనరల్ కేటగిరీకి 93 మార్కులు. ఓకే, సో అండ్ ఉమెన్ లేరు ఇక్కడ పోస్టులు మరేమో. సో జనరల్కు ఓకే అయిపోయింది. సో ఇక్కడ బీసీడీలో సో బీసీడీలో వచ్చేసి మనకు జనరల్కు 142 మార్కులు. ఓకే, సో ఉమెన్కు 117 మార్కులు. ఓకే, సో ఇంక సిపిపి ఎంఎస్పి సో ఇవేవి లేవు. ఓకే, ఖాళీ. సో అంటే నెక్స్ట్ తర్వాత బీసీఈ ఉంది. ఓకే, బీసీఈలో జనరల్ మనకు 104 మార్కులకు ఉద్యోగం వచ్చింది అప్పట్లో. సో 80 మార్కులు ఉమెన్కి వచ్చినాయి. ఓకే, సో హెచ్జీ లేదు, సిపిపి లేదు. తర్వాత ఎస్సీ, సో చాలా పెద్ద వ్యవస్థ. ఓకే, ఎస్సీలో ఓకే జనరల్ వచ్చేసి 113 మార్కులు. ఓకే, ఉమెన్కు 101 మార్కులు. సో హెచ్జీకి 71 మార్కులకు వచ్చేసింది. ఓకే, గుడ్. అండ్ సిపిపి లేరు, ఎన్సీసీ లేరు, ఎంఎస్పి లేరు, సిడిఐ లేరు. ఓకే, నిల్లు. సో తర్వాత ఎస్టీలో వచ్చేసి జనరల్కు 103 మార్కులు. ఓకే, ఉమెన్కు 88 మార్కులు. ఓకే, అండ్ నిన్న మనకు అభ్యర్థి అడిగాడు కదా ఏబీఓలో ఎంత కట్ ఆఫ్ నడుస్తుంది అని. సో ఆ అబ్బాయికి కూడా ఇది తెలుస్తుంది. సో ఏబీఓలో ఎస్టీ కేటగిరీలో సో జనరల్ వచ్చేసి 82 మార్కులకు ఉద్యోగం వచ్చింది. సో ఉమెన్కు 63 మార్కులకే ఉద్యోగం వచ్చింది. అండ్ హెచ్జీకి 80 మార్కులు వచ్చాయి. సో సిపిపిలో 68 మార్కులు వచ్చాయి. ఎన్సీసీలో 71 మార్కులు వచ్చాయి. సో గుడ్, చాలా బాగా వచ్చాయి ఇది. సో ఏబీఓ అబ్బాయి కూడా మనకు నిన్న కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాడు అనుకుంటా ఆయన. సో ఇది ఒకసారి విను బ్రో నువ్వు కూడా. సో నీకు క్లారిటీ వస్తుంది గతంలో ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చిందని. సో ఇదేంటంటే సో 2016కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అప్పుడు వచ్చిన మెరిట్ లిస్ట్లో అనమాట, మార్క్ లిస్టులు ఇవి. సో మీకు ఒక అవగాహనగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఓన్లీ కేటగిరీస్ వైజే మాట్లాడుకున్నాం. ఈ డిస్టిక్లో ఇంత కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో ఈ కేటగిరీలో టోటల్గా ఇంతమంది సెలెక్ట్ అయినారు. కానీ ఒక ఓసీ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీలో సో ఎవరెవరు ఉంటారు అభ్యర్థులు, ఎన్సీసీ, ఎంఎస్పి, సిడిఏ, సిపిపి, స్పోర్ట్స్ ఇట్లా ఉన్నాయి కదా. సో వీళ్ళకల్లా ఎలా వచ్చాయనేది మార్క్ లిస్ట్ మీకు ఒక అవగాహన వస్తున్న ఉద్దేశంతో సో దీన్ని వీడియో మీకోసం తీయడం జరిగింది బ్రో. సో నెక్స్ట్ మీకు ఏ డిస్టిక్ కావాలో మీరు కామెంట్ చేయండి బ్రో. సో ఆ డిస్టిక్ గురించి మనం వీడియో చూద్దాం. ఓకేనా బ్రో కమాండర్స్? బాయ్, జై హింద్ కమాండర్స్. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. జై హింద్.